అనుక్షణం పక్కన ఉండి కంటికి రెప్పన కాపాడు, కంటికి రెప్పన కాపాడు, వీరు నాపాడు 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 అని మనకి అనుక్షణం సహాయం చేస్తూ వచ్చాడు. కానీ కష్టాలు తప్పించలేదు, గుర్తుపెట్టుకోడు బాగా. అలాగా మనం నమ్ముకున్న దేవుడు కూడా ఏరుకులో దేవుడు నమ్మండి, ఏరుకులో దేవుడు నమ్మండి, మీ ఇష్టం. ఆ దేవుడు మిమ్మల్ని వదలడు, కాపాడాలి కాపాడాలి, కానీ కష్టాలు రాకుండా చేయడు. అయితే అని కష్టాలు తగ్గించేలాగా మీరు నమ్ముకొని నిన్న నుంచి పూజ చేసుకొని మీ దేవుడు కూడా ఆయన మిమ్మల్ని అన్యాయం చేయడు, అన్యాయం చేయడు. మీరు నమ్ముకొని మీ దేవుడు మీకు అన్యాయం చేయడు, సహాయం చేస్తారు. కానీ కష్టాలు తగ్గించడు. ఇది పాటలు పెద్దలు అమలు చేస్తుంది. అది చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే, ఏ దేవుడు దీన్ని పూజలు చేస్తున్నామండి, ఏ దేవుడు మాకు కాపాడుతున్నారు, కష్టాలు లేకుండా చేయట్లేదు, కష్టాలు లేకుండా దేవుడు చేయట్లేదని దూషిస్తూ ఉంటుంది. అది చెప్పడం మన ఉద్దేశం, నా ఉద్దేశం అది. నేను అనుకున్న మీ దేవుడు మీరు సహాయం చేస్తాడు, కానీ కష్టాలు తప్పించడు. ఈ విషయం గుర్తుపెట్టుకొని ఏ కష్టం వచ్చినా నాన్న వస్తుంది. ఎప్పుడు ఏ కష్టం వస్తే రానియండి, దేవుడు కడిగే కోరిక. ఎప్పుడే కష్టం వస్తే రాని, దాన్ని తట్టుకోవడానికి మాకు శక్తి ప్రసాదించాలి, మా శక్తి ప్రసాదించదు. ఇది మనం కోరుకోవాల్సిన విధానం. తర్వాత శ్రీరామ, ఇప్పుడు ఈ పూజ చేసుకున్న తర్వాత నేను చెప్పి మీరు ఆచరిస్తే మీకు కలగబోయే ప్రయోజనం ఎంతో చెప్తున్నాను. అయితే డాక్టర్లో ఆపరేషన్ చేసినంత మాత్రం చేత పేషెంట్ పూర్తిగా ఎటువంటి ఉండాలా? అవును కదా. కాలు విరిగిపోయింది అనుకోండి, కాలు విరిగిపోయింది, డాక్టర్ ఆపరేషన్ చేశారు, పేషెంట్ నడవాలని ఏం కావాలి? పేషెంట్ శ్రద్ధ కావాలి. తనకి శ్రద్ధ ఉంది, తన మందులు వాడి పాటితే అన్నీ చేసుకుని వస్తే ఎక్సర్సైజ్ చేసుకొస్తుంటే అప్పుడు తగ్గిపోయేవారు. అలాగా నేను చేస్తున్న పూజ పావలా 25 పైసా. ఈరోజు ఇక్కడ చేస్తున్న పూజ మీరు చేయవలసింది, ఇక్కడ చేయవలసింది పావలా. ఆ పావలా అంటే శ్రద్ధగా నేను చెప్తున్నాను విని అర్థం చేసుకొని ఇంటికి తర్వాత కంటిన్యూ చేసుకోవాల్సింది 10 రూపాయలు చేస్తే, ఎప్పుడు మీకు ఏది అవసరమో, ఎప్పుడు మీకు ఏది అవసరమో, ఏది కావాలి, ఏది అవసరమో అది మీ వరకు వస్తుంది. నిజంగా వస్తుందా? వస్తుంది. ఖచ్చితంగా
6 మాసాల పాటు నేను చెప్పింది చూసుకోగలిగితే మీకు మీ వద్దకి ఎప్పుడు మీకు ఏం అవసరం మీకు రావడం స్టార్ట్ అవుతుంది. దేవుడి కోసం దేవుడి పేరు మీద డబ్బులు ఖర్చు పెట్టండి. మనస్సు 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 మాత్రమే ఖర్చు పెట్టండి. ఇంకా అవకాశం ఉంటే ఆకలితో ఉన్న వాడికి అంత అన్నం పెట్టండి. దేవుడికి దండం పెట్టండి, ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టండి. చెయ్యండి, దేవుడు ఆనందిస్తారు. దేవుడి కోసం వేలగా దేవుడు ఖర్చు పెడితే దేవుడు ఆనందించడం. కాబట్టి చేసుకోవాల్సింది ఏమిటండి తర్వాత తెలియజేస్తాను. ఇప్పుడు సంకల్పం చెప్తాం చేసి పూజ ప్రారంభిద్దాం. తర్వాత జగత్తులో ఉన్న అన్ని నామాల కన్నా అత్యంత శ్రేష్టమైన నామం, ఉత్కృష్టమైన నామం, ఆ నామానికి మించిన నామం ఇంకోటి జగత్తులో లేదు. అదే శ్రీరామ. శ్రీరామ శ్రీరామ 3 అక్షరాలు. ఈ 3 అక్షరాల నామాన్ని నేను చెప్పిన విధంగా నేను చూసుకోగలిగితే ఖచ్చితంగా మీరే కాదు పూజ దాని కూడా చెప్పండి. ఎప్పుడు ఏది మీకు అవసరమో అది మీ వరకు వస్తుంది. మీ వరకు వస్తుంది. నేను కనబడతాడు దానికి కావాల్సిన రెండు సాక్ష్యాలు కూడా చూపిస్తాను మీకు. ఇక రామనామం జగత్తులో అన్ననామాలలో శ్రేష్టమైనది ఉత్కృష్టమైనది శ్రీరామనామం. అయితే ఇక్కడ అనుకోవచ్చు గురువు గారు మీరు వచ్చారు కాబట్టి రామనామం గొప్పదని చెప్తున్నారు. ఇంకొక స్వామి వారు వస్తారు, ఆయన నారాయణ నామం గొప్పదంటారు. ఇంకొక స్వామి వారు వస్తారు, ఈశ్వరనామం గొప్పదంటారు. ఇంకో స్వామి వారు వస్తారు, పార్వతనామం గొప్పదంటారు, లలితనామం గొప్పదంటారు. నేను దేన్ని నమ్మాలి? నేను దేన్ని నమ్మాలి? ఒక్కొక్కరు చెప్తున్నారు. మీరు రామనామం రామనామం గొప్పదంటారు. నేను దేన్ని నమ్మాలి అని ప్రశ్న. కాబట్టి నేను చెప్పానని నేను నమ్మద్దు. మీకు నిజం అనిపిస్తే నమ్మండి. నిజం అనిపించకపోతే గురువు గారు మీరు తప్పు చెప్పారు నా నమ్మకం అడగండి. ఆధారాలు ఇస్తాను. శ్రీరామ ఈశ్వరాన్ని ఎవరు కొడుతారండి? ఈశ్వర అంటే ఎవరు కొడుతారమ్మా? పార్వతి అంటే పార్వతుడు, గాయత్రి అంటే గాయత్రి, లలిత అంటే ఏ పేరు గుర్తిస్తే అది ఎవరు కొడుతారు కదా. 3 అక్షరాల నామాలు బోల్డ్ ఉన్నాయి. కానీ ఒకసారి శ్రీరామ అంటే 6 దేవతలు ఏకకాలంలో పలికే అవకాశం ఉన్నది శ్రీరామ నామం. 6 ఏకకాలంలో దశమంత్రాలు పుష్పాలు పుస్తకాలు 6. ఈ 6లో 3 పేర్లు మీకు తెలుసా? 3 పేర్లు మీసే చూపిస్తాను. నేను చెప్పను. 3 పేర్లు మీరు చెప్తారు. తర్వాత నామం వేసిస్తుందా దానికి 20 పెట్టాక చెప్పుకోవాలి కాదు చెప్తున్నా. చెప్పు నేను చూసుకోండి. తల మీద ఒంటి మీద జరుపుకోండి. అపవిత్ర పవిత్రవా సర్వవస్థా యస్పరాత్ పుండ్రీకాక్షం సభా యాంతరస్మి పుండ్రీకాక్ష పుండ్రీకాక్ష పుండ్రీకాక్షం చేయండి. నారాయణ శంకర్షణ వాసుదేవ ప్రత్యుమ్నాథ పుష్పత్ మహత్కాశిమ అచ్యుత జానసుర హరియే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వెనక్కి వేసేయండి. సంభద్రాజా సర్వేతే భూమాంగా ఏకశమయసన బ్రహ్మకర్మ సమారభే. తర్వాత ఓం 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 సత్యం ఓం దస్తోత్రయాద్ ఓం ఆపోజ్యోతి సంప్రదం ధర్మభోద్భువస్వర శ్రీ మహావిష్ణునాథ్య ఆద్యబ్రహ్మహత్యవాధే వేణోరాగతే వయోస్మంత్రే గరిదే గణపరే దుర్గదివే భద్రన భద్రనే వేణోరక్షణగే శ్రీశైలే కిసానప్రియసే గంగా గోదావరి గోదావరి భద్రవతి శ్రీ రామాయ స్వర్గీయ
सुशील कुमार धर्मपत्नी निमित्त सागरमस्य nanti kok kenal tuh zaman apa itu ada zaman kalau pasti pribadi सच्चा पंडित धर्मपत्नी लक्ष्मी सागरमस्य नावाले काय म्हणतात नावाले आरोग्य गोत्रस्य राजेंद्र धर्मपत्नी रत्न सागरमस्य चिरुगोत्रस्य गंगम्मा प्रसाददेवी अनंत सागरमस्य महालक्ष्मी आरोग्य गोत्रस्य लक्ष्मी सागरमस्य इत्यादि समस्त दोष परिहार सिद्ध्यर्थम सकल रोग भय निवारण सिद्ध्यर्थम सकल ऋण विमोचन सिद्ध्यर्थम अन्योन्य दाम्पत्य अभिवृद्धि
सिद्ध्यर्थं वंशाभि वृद्ध्यर्थं गोत्राभि वृद्ध्यर्थं मम गृहे सकल शुभकार्यक सत्कार्यक सिद्ध्यर्थं नूतन गृह निर्माण योग्यत सिद्ध्यर्थं धनकनक वस्तुवाहन सिद्ध्यर्थं मम व्यापार व्यवहार व्यवसाय उद्योग अभिवृद्धि सिद्ध्यर्थं मम पुत्र पुत्रिका अखंड विद्या उद्योग कल्याण प्राप्ति सिद्ध्यर्थं मम जातक चक्र अंश चक्र आरूढ़ चक्र समस्त गण नक्षत्र दोष परिहार सिद्ध्यर्थं भूत प्रेत पिशाच साकिनी नागिनी यक्ष राक्षस यमदूतादि समस्त दृष्टिदोष परिहार सिद्ध्यर्थं नरदोष वासुदोष समस्त दोष परिहार सिद्ध्यर्थं भू घात दोष परिहार सिद्ध्यर्थं सकल रोग भय निवारण सिद्ध्यर्थं अपमृत्यु अकाल मृत्यु दोष परिहार सिद्ध्यर्थं మనసులో ఉన్న కోరికలతో నమస్కారం మనోభీష్టాపన సిద్ధ్యర్థం మనోభీష్టాపన సిద్ధ్యర్థం మనోభీష్టాపన సిద్ధ్యర్థం చెప్పండి సర్వమాతాపిత శారీరక మానసిక ఆరోగ్యత సిద్ధ్యర్థం సర్వమాతాపిత శారీరక मानसिक आरोग्यता सिद्ध्यर्थं सर्वमातापिता शारीरक मानसिक आरोग्यता सिद्ध्यर्थं लोककल्याणार्थं ग्रामारिष्ट केशारिष्ट लोकारिष्ट निवारण सिद्ध्यर्थं यथाशक्ति संभावित द्रव्येण संभावित विधानेन संभावित समयेन श्री हनुमत सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत श्रीरामचंद्रमूर्ति देवता परिपूर्ण अनुग्रहत सिद्ध्यर्थं श्री सीता महालक्ष्मी देवी सहित अष्टलक्ष्मी देवी सहित महालक्ष्मी देवी परिपूर्ण अनुग्रहत सिद्ध्यर्थं श्री उमारामलिंगेश्वर स्वामी देवता कृपाकटाक्ष सिद्ध्यर्थं यथाशक्ति संभावित द्रव्येण संभावित विधानेन संभावित समयेन यथाशक्ति सामूहिक सुभाषणे सहित सामूहिक भक्तजन सहित क्षीराभिषेक महं करिष्ये नमस्कार करिष्ये मेरे दायित्व ఈ సంకల్పంలో చిన్న తమాషా ఉంది గమనించారా? సంకల్పం ఏం చేయాలి? ఒక అప్లికేషన్ పెట్టారు. అప్లికేషన్ పెట్టినప్పుడు మీరు ఏం చేస్తారు? ముందు 2 అడ్రస్ రాస్తారు. ముందు కానీ దేవుడి విషయానికి వచ్చేసరికి ముందు ప్రణాళిక నేను ఎక్కడ ఉన్నాను ల్యాండ్ దేవుడిని కావాలని ఫస్ట్ క్వశ్చన్ ఎంతసేపు అవుతున్నాడు డాక్టర్ గారు సర్జరీ కదా ఆపరేషన్ ఎంతసేపు ఆపరేషన్ రాదు పూజకి కదా తెలియకుండా జనాలు పోతున్నారు దేవుడు పూజకి మాత్రం ఫస్ట్ క్వశ్చన్ నేను సేవ పెట్టడం దేవుడి దగ్గర మనసు పెట్టాలి ఏమి చేయలేకపోతే అన్ని పూజలు మానేయాలి ఏ పాపం రాదు స్తోత్రాలు చేసుకుని శ్రీ మాతా శ్రీ మహారాజీ దోషలేదు స్తోత్రం పూజ చేస్తే చక్రం
టైం వచ్చి కూర్చుంటే అంత మర్యాద మనం ఒకటేంటి ఉన్నాము అసలు ఒకటేంటి ఒకటి పూజ చేయగలిగితే మంచిదే. ఆ ఒకటేంటి ఉండాలనుకున్నప్పుడు ఆ పూజ చేయడం చాలా అవసరం అని నా యొక్క అభిప్రాయం. అందరూ రాస్తున్నాం జీవనం Nada,
Namaste
రెండు మధ్యలో మీరే పోతారా ఉన్నారు మీరు పోయినప్పుడు
వాళ్ళు ఉన్నారు పోము టైమింగ్ బంద్ అయింది
అయిపోయింది ఆల్రెడీ పూల వేసి అయిపోయింది. ఎప్పుడు ఏది మీకు అవసరమో, ఎప్పుడు మీకు ఏది అవసరమో, నేను ఇంటికి వస్తే బాగున్నాను, ఎప్పుడు ఏమో తిరుగుతాను, మీకు ఏది కావాలో చెప్పలేదు. ఆ దీపానికి అందరూ నమస్కారం చేయకుండా స్వాధ్యం పండినా యోగం గృహాన్న దీపం దేవం నిరాకం భక్త్యాదీపం దేశాల దేవాలయం శ్రాయమానంగా గుణ దివ్య జ్యోతి నమోస్తే సాక్షాత్ దీపం దర్శయామి ద్రౌపదీప అనంతరం శుద్ధ ఆచమయ స్వరూపిణి కొంచెం నీరు వేరు పక్కన పక్కన నైవేద్యం కొంచెం నీరు అటు కడిగారమ్మా అవసరం లేదు. ఏమని చెప్పలేదు, చుట్టూ అడిగాను. మంచిదే అమ్మ, అదే చెప్పారు పుష్పతులు జరుగుతుంది అప్పుడు ఈ ఊరు పెట్టాను పొడి పెట్టాను. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో యో నః ప్రచోదయాత్ సజ్జస్కా అంటుతారు అంతవదే అదే అవసరం లేదు. ఓం జ్ఞానాయ స్మః ఓం పురాణాయ స్మః ఓం సమానాయ మంచి మంచి నమస్కారం నమస్కారం నమస్కారం. కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు చుట్టానికి భోజనం పెట్టారు. ఇప్పుడు కూర్చోండి పక్కన కూర్చోండి. చెప్పండి ఒకసారి. ఓం శ్రీ రామాయ నమః. ఓం శ్రీ రామాయ నమః. ఓం శ్రీ రామాయ నమః. ఓం శ్రీ రామాయ నమః. శ్రీరామ రామ రామేతి రమే రమే మనో
చిన్న స్వరం తయారు చేసి చెప్తున్నాను. అవసరాన్ని బట్టి స్వరం ఇప్పుడు చెప్పిందండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామే. ఇది ఎవరికి చెప్పారండి? ఎవరికి చెప్పారు? ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పాడు. ఒప్పుకుంటారు కదా, అంటారు కదా. అంటే కొంతమంది నాతో వాదించారు, ఈశ్వరుడు చెప్పలేదు అని వాదించారు. ఈశ్వరుడు చెప్పలేదు అబద్ధం అని చెప్పి నాతో వాదన చేసేందుకు నాకు కష్టం కుదరగలుగుతున్నాను. మేము నాదేన పొరపాటు. శ్రీరామ్ ఎక్కడ? ఈశ్వరుడు వాచ ఎందులో వచ్చింది? సాక్ష్యం విష్ణు సహస్రమే సాక్ష్యం. మనకి నేను చెప్పట్లే, అట్టగా విష్ణు సహస్రంలో వచ్చింది. ఎందుకు చెప్పాడు ఈశ్వరుడు? పార్వతీదేవి అడిగింది. పార్వత్యో వాచ ఏమడిగిందమ్మా? కేనోపాయేన రఘునా విష్ణో నామ సహస్రకం పఠ్యతే పండితే నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభు అడిగింది కదా. అంటే అర్థమేనండి, చెప్తాను సరేనా? ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఈ మంత్ర అర్థం తెలుసుకుని ఆచరిస్తే ఒక పద్ధతి, తెలియకుండా ఏదో చేస్తే ఏదో పద్ధతి. కాబట్టి చూస్తున్నాను. అమ్మ పార్వతీదేవి మనందరి కోసం లోక కళ్యాణం కోసం చెప్పి ఈశ్వరుడికి ప్రశ్న అడిగింది. అందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషంగా ఉంటారంటే ఏం చేయాలని అడిగితే అక్కడ విష్ణు శాస్త్రం చెప్తారు. విష్ణు శాస్త్రం చెప్తారు. అమ్మ దయచేసి మొబైల్ ఫోన్స్ ఉంటే సైలెంట్గా పెట్టండి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేయండి. ఇప్పటిదాకా అది నా కోసం కాబట్టి ఈ మాట నేను చెప్పలేదు. ఇప్పుడు మీకోసం చెప్తున్నాను. ఇంత కష్టపడి వచ్చాను, కష్టపడి వచ్చి కూర్చున్నారు. మీ కుటుంబానికి పనులు లేకపోతే ప్రజలు తినకపోతే నేను చేయడం జరుగుతుందా? కదమ్మా సంచలేదు. దాని పేరు అన్న పిశాచి, తల పిశాచి. టెలిఫోన్ పేరు టెలిఫోన్ ఉంటే చదువుతున్నాయి. చెవి దగ్గర బ్యాగ్ ఉండటం తక్కువ, బ్యాగ్ ఉండటం తక్కువ. ఇంటే చేసుకోండి చెవి దగ్గర. ఏంటి అక్కడ మనకి అత్యవసర విషయం మాట్లాడుతున్నప్పుడు అప్పుడే వస్తుంది వెళ్ళిపోవడం. పూజ అయిపోయింది, పూజ గురించి చెప్పలేదు. ఇక మనకి ఆచరణ ఉపయోగించుకోవాలని మీరు అర్థం చేసుకొని ఇంటికైనా ఆచరించాలి. అర్థం చేసుకొని ఏం చేయాలండి? ఆచరించాలి. ఆచరించకపోతే రోజు వస్తున్నారు, రోజు వెళ్తున్నారు, అలాగే ఉంటుంది. అది లేకపోతే అందుకు కొంతమందికైనా కార్యకాల ఉద్దేశంతో కొంచెం దాన్ని పక్క పెట్టమని చెప్పారు. 15 నిమిషాలు పార్వతీదేవి అడిగింది పరమేశ్వరుడికి, ప్రభు భూలోకంలో పాలనలో ఉన్న కష్టాలు ఎలా పోతాయి మాత్రం చెప్పని చెప్పి అడిగితే అప్పుడు పరమేశ్వరుడు అక్కడ విష్ణుదాసు చెప్తారు, గ్యాస్తో రాస్తారు. అక్కడికి చెప్పి తీసుకుని వెళ్తారు. టీవీ దేవతలతో వెళ్ళారు. విష్ణుదాసు అని చెప్పి విష్ణువారు గ్యాస్తో రాశారు. అయిపోయిన తర్వాత అలా ఎవరి వాళ్ళు దేవతలతో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న సమయంలో నాగపట్నంలో మాట్లాడుతున్నారు. సంజయ వాచ, బ్రహ్మ వాచ వస్తాయి కదా. ఆ సమయంలో పార్వతీ వాచ. పార్వతీవుడికి కేనోపాయేన లఘునా, ఏ ఉపాయమైన లఘుమాత్రంలో కొంచెంగా క్లుప్తంగా విష్ణు సహస్రనామ యొక్క పరిపూర్ణ పడము నాకు వస్తుంది చెప్పుదండి అని ఒక ప్రశ్న వేసింది. రెండవ ప్రశ్న, పండితే నిత్యం. పండితులు చదువుకున్న వాళ్ళు చదవగలరు, చదువు లేని వాళ్ళు చదువుతారు, వెళ్ళకపోతారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి టైం లేవు, చదువు లేని వాళ్ళు చదవలేరు. కాబట్టి దానికి ఏదైనా మాట చెప్తారు. రెండవ ప్రశ్న. మూడో ప్రశ్న అడుగుతారు, స్వోచ్ఛామహం ప్రభు, నా స్వేచ్ఛామహం ప్రభు, నేను కోరుతాను చెప్తాను అడగలేదు.
నేను కోరుతాను చెప్పాను, శ్రోతలు కోరుతాను చెప్తాను నేను అడిగింది. ఎందుకంటే నువ్వు కాలేజీలో ఎక్స్ట్రా వచ్చాక ఎల్కేజీ క్లాస్ వస్తే ఏ ఫర్ యాపిల్ చెప్పాలి, ఏ ఫర్ యాంజిల్ అంటే పనికిరాదు, యూ ఫర్ అంబ్రెలా చెప్పాలి, యూ ఫర్ యూనివర్స్ అంటే పనికిరాదు అని ఆ విధంగా అమ్మ కండిషన్స్ పెట్టి అడిగింది రామాకి. అప్పుడు ఈశ్వరుడు చెప్తున్నాడు, శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామ ఇది రామ 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 అనగా రామ 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 అనగా రమే రామే మనోరమే రమణీయమైన సుందరమైన మనోహరమైన భార్యగా పోతున్నాడు కదా. తప్ప అదే కూర్చోమో సరిగా నువ్వు ఇక్కడ డాన్స్ ఆడుతుంటే వాళ్ళందరూ చూస్తున్నారు కదా. మంచిగా ఏకాగ్రత తక్కువ, ఆ ఏకాగ్రత తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతున్నాను. ఎందుకంటే ఆ కష్టపడే కూడా ఇక్కడ వచ్చిన వాడికి కొంచెంకైనా ఈ ప్రయోజనం రావాలి, అందరికీ రావాలని కోరుకుంటున్నాను. కానీ అందరికీ రాదు. వచ్చి కూర్చున్న వాళ్ళందరికీ కూడా రాదు. ఎందుకంటే ఉద్దేశాన్ని వచ్చింది నిజంగా ఉంటారా ఇక్కడ నిజంగా అసలు నిజంగా అంటే దృష్టి పెట్టి ఐ కాంటాక్ట్ కావాలి. దృష్టి పెట్టి దిక్కుమటి అర్థం చేస్తూ మొబైల్ చెప్పిన ఆ విద్యార్థి పక్షాసనానికి వస్తాయి. శ్రీరామ రామ రామని శిక్షను రమే రామేశ్వరనే భారీ పొగుతున్నాడు ఇక్కడ. ఎందుకు పొగడవలసి వచ్చిందండి? చెప్పాల్సిన బయటికి బయటగా చెప్పకూడదు. ఎందుకంటే ప్రశ్న చేసుకొని అది చెప్పాలి. అంటే మా ఈశ్వరుడు ఎందుకు ప్రశ్న చేసుకున్నాడు అంటే నాకు కావాల్సిన చరిత్ర వేరే ఉంది, చెప్పడానికి సమయం లేదు, అవసరం కూడా లేదు కాబట్టి చెప్పట్లేదు. తెలుసుకోవాలి కోరిక ఉంటే తులసికి అవసరాల్సిన రామచంద్ర మానస చదవండి. తులసితో అవసరాల్సిన రామచంద్ర మానసంలోని స్పష్టంగా ఆయన వర్ణించారు. ఎందుకు పార్వతీయ పొగిడాడు ఇక్కడ నేను చెప్తున్న విషయాలు అందులో ఉన్నాయి. ఆ విధంగా పొగిడి తర్వాత ఎప్పుడైనా పొగిడిసేది కొంచెం పెదాలు తీసుకుంటాయి, పట్టణాలు వస్తున్నాయి, అక్కడ చిరునవ్వు నవ్వేనమ్మా. అప్పుడు చెప్తాడు, సహస్రనామ తత్తుల్యం రామనామరాణే రామ 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 అంటే సహస్రనామాలు సమాన సమాపాలి. అంతేగాని కొంచెం విశ్వాసం మొత్తం చదవని చెప్పలేదు. చదవగలిగితే మంచిదే, చదవలేని మనం ప్రత్యామ్నాయం ఇది. అంతేగాని విశ్వాసం చదవమనిసి ఎప్పుడైనా చదువుకుంటుంది అయిపోతుంది కాదు అర్థం అని చెప్తే అప్పుడు వెంటనే వాళ్ళమ్మ అడిగినమాట, ఏమయ్యా అడిగిందని చెప్తున్నాడు. శ్లోకమిచ్చామని ప్రభు నా స్వచ్ఛాన్ని అనుకోవడం చెప్పినాడు. శ్లోకులు కోరుతారు. మీకు తెలిసినట్టు సహస్రాలు అంటమ్మా, సహస్రం ఎంత? సహస్రం వెయ్యాలి, సహస్రం వెయ్య 3 సార్లు రామ 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 అంటే వెయ్యిగా, రామ 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 అంటే వెయ్యిగా 6 3 6 అట్లా అవుతాయి. ఏమైందంట నాకు ఈశ్వరుడు అబద్ధం చెప్పాడా తప్పు చెప్పాడా అమ్మ ఒప్పుకుంటుందా ఒప్పుకోదు. అమ్మ ప్రశ్న ఎందుకంటే కనిపిస్తుంది తప్పే, అమ్మ అడిగినప్పుడే కనిపిస్తుంది తప్పే. ఏమంటే శ్రోతలు కోరుతారు చెప్పు, శ్రోతలు తెలిసింది చెప్పాలి, మీకు తెలిసిందే చెప్పాలి, నాకు తెలిసింది చెప్పడం కాదు, నాకు తెలిసింది మీరు చెప్పడం కాదు, మీకు తెలిసిందే చెప్పాలి, మీకు తెలిసినంత వెయ్యాలని నేను చెప్పాలని అడిగిందమ్మా. అప్పుడు ఈశ్వరుడు చెప్తున్నాడు, అది సహస్రం అంటే ఇది కాదమ్మా, సహస్రం అంటే అనంతమైన అనంతమైన అనంతం ఉన్నతమైన సహస్ర కృష్ణ సహస్రాక్ష సహస్రంతో 1000 ముందు 1000 కాళ్ళు 1000 ఉన్నాయని కాదు, అనంతమైన జ్ఞానం కలవాడా, అనంతమైన వ్యాస కలవాడా అర్థం. సహస్రం అంటే ఉన్నతమైన వాడా అని అర్థం అని ఇలా ఆయన చెప్పబోయాడు. ఆవిడకి చెప్పబోతుంటే ఆవిడ ఒప్పుకోదు. నాకు అవసరం అండి, నాకు తెలిసినంత వెయ్య, నాకు తెలిసింది శ్రోతలు తెలిసింది వెయ్య అలాగైనా చెప్పు అంటే అప్పుడు బహుశా ఇలా చెప్పేదేమో అని నేను అనుకుంటూ నా విశ్లేషణ చెప్తున్నా. ఆయన ఏం చెప్పాడు నాకు తెలియదు, నా విశ్లేషణ చెప్తున్నా, ఆయన ఏం చెప్పాడు నాకు తెలియదు. నా విశ్లేషణ ఏమంటే గుణించుకోవాలి, మల్టిప్లికేషన్ చేసుకుంటే 3వ కులం లెక్కల శాస్త్రం ఉంది. లెక్కల శాస్త్రంలో ఆల్జిబ్రా సబ్జెక్ట్ ఉంది. ఆల్జిబ్రాలోని ఒక ఫండమెంటల్ ఉంది. ఆ ఫండమెంటల్ పేరు నాకు గుర్తులేదు, నేను ఫండమెంటల్ మాత్రం బాగా వస్తుంది. ఏంటంటే బ్రాకెట్ ఇంటూ బ్రాకెట్ గుణించాలంటే బ్రాకెట్లో 2 డిజిట్స్ గుణించకుండా బ్రాకెట్ ఓపెన్ అవ్వదు. రామ 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 XY మల్టిప్లై చేయాలంటే X ఇంటూ Y ఇంటూ X ఇంటూ Y ఇంటూ X ఇంటూ మల్టిప్లై చేయాలి. అలా రామ 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 మల్టిప్లై చేయాలంటే రా ఇంటూ మా ఇంటూ వా ఇంటూ మా ఇంటూ రా ఇంటూ మా చేయాలి. సో వాల్యూ ఆఫ్ మా ఎంత వాల్యూ ఆఫ్ మా ఎంత కావాలి.
అది వస్తే రా విలువ మా విలువ తెలుసుకుంటే అది మల్టిప్లై చేస్తే మీకు సహస్రనామం రామనామ వరాన్ని వస్తుంది. ఇంకా రా అంటే ఏంటి, మా అంటే ఏంటి తెలుసుకున్నాం. ఇప్పుడు మొదట్లో మీకు ఏం చెప్పాను, శ్రీరామానికి ఎంతమంది కొడుకుతారని చెప్పాను. ఒకసారి శ్రీరామ అంటే ఎంతమంది కొడుకుతారని చెప్పాను, 6 కదా. శ్రీరామ అంటే 6 కొడుకుతారు చెప్పాను. ఇంట్లో 3 పేరు నేనే చెప్పేస్తానని చెప్పాను కదా. శ్రీ అంటే ఎవరమ్మా మీకు తెలిసింది, లక్ష్మీదేవి, అమ్మవారు లక్ష్మీదేవి కదా అంటాం కదా. మరి శ్రీరామ అంటే ఎవరమ్మా, బాణ పట్టుకున్నాడు పేరు, పిల్లల్లో పట్టుకుంటే కృష్ణుడు, బాణ పట్టుకురావు, గాలి పట్టుకుంటే విష్ణువు, అంతే కదా. సింపుల్గా అర్థం కాదు. అసలు శ్రీరామ అంటే రామ అయిపోయారు. ఇక రామనామం చదువుకుంటే పిలవకుండా వచ్చేవాడు ఉన్నారు కదా, ఎవరు నా గురువు గారు. ఎక్కడ వచ్చి ఎక్కడ నాలుగు ఎక్కడం తత్ర మస్తకం పట్టుకోవాలి, మరి కోరుకుంటున్న బాబు ఎవరు ఎక్కడ రామనామస్మరణ చేస్తే అక్కడ హనుమంతుడు రాదు. ఎంతమంది అయ్యారమ్మా, 3 నేను చెప్పాను, నేను చెప్పాను 3 పేరు 6 పేరు చెప్పానే, ఒప్పుకుంటారా? 3 వచ్చి ఇంకో 3 చెప్తున్నాను, ఇంకో 3 ఉన్నారమ్మా. వాళ్ళంటే విష్ణుమూర్తి, ఈశ్వరుడు, పార్వతి. విష్ణుమూర్తి, ఈశ్వరుడు, పార్వతి అయ్యారంటే శ్రీరామ రామ ఏం చెప్పాడు కదా, మనుషులే చేయాలని చెప్పారు కదా. దేవీ దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణ దగ్గరికి ప్రభు మీరు భూలోకానికి వస్తున్నారు, మీరు భూలోకానికి రాబోతున్నారు. ఏ రూపంలో వస్తున్నారండి, నరుడుగా. మీరు మనిషిగా వస్తున్నారు భూలోకానికి, నరుడుగా భూలోకంలో సంచరించడానికి మీరు వస్తున్నారు. కాబట్టి మీకు పేరు పెట్టుకోవాలి కదా. ఏ పేరులో మీకు భూలోకంలో పిలవాలి చెప్పండి. మీకు పేరు పెట్టే అధికారం మాకు లేదు. నారాయణ తండ్రి కదమ్మా, తండ్రికి మనం పేరు పెట్టుకోమా. కాబట్టి నాకైతే ఆరోగ్య పేరు ఇవ్వండి ప్రభు అని చెప్పి దేవి దేవతలందరూ వెళ్ళి ప్రార్థిస్తే ఇప్పుడు శ్రీమన్నారాయణుడు తన యొక్క అష్టాక్షరి మహామంత్రం ఓ నమో నారాయణాయ, ఓ నమో నారాయణాయ అష్టాక్షరి వచ్చి రా అనే జీవాక్షర రా, ఆ రా తీసి అన్నట ఏమైంది ప్రభు, ఓం నమో నారాయణాయ రాలేదు కదా. రా నేను తీసాడు, రా తీసేసేది ఓం నమో నారాయణాయ. మధ్య నారాయణుడు ఎందుకు వచ్చాడు, రా వస్తున్నా బయటకు వచ్చాడు. ఈ అక్షరం బతికి పేరు పెట్టుకున్నాయా అంటాడు నారాయణుడు. పూర్వకంలో పేరు పెట్టినప్పుడు ఈ అక్షరాన్ని పేరు పెట్టుకున్నా చెప్తే ఒక అక్షరంలో బతుకున్నా అర్థం అవ్వదు. ఇంకేమైనా చెప్పండి ప్రభు చెప్పడితే ఈశ్వరుడికి ప్రార్థన చేస్తారు. ఈశ్వరుడికి ప్రార్థిస్తే ఈశ్వరుడు గారు పంచాక్షరి మంత్రం నామ శివాయ, నా శివాయ, నమశివాయ పంచాక్షరి. ఈ పంచాక్షరి వచ్చి మా అని అక్షరించారు. మా ఆ మా తీసి ఇచ్చి అయ్యా ఇంకా పేరు పెట్టుకుంటాయా చెప్తారు. ఈ మా కలిపి రామ మా తీసేయండి, అక్కడ మా తీసేయండి. ఏమంటే ఇప్పుడు నా శివాయ, నా లేదు శివాయ, శివుడు శివాడు శివుడు నశించాడు. అర్థం మాట్లాడి ఒక అక్షరం పోయేసరికి ఆయన శివుడు పోయింది, ప్రాణం పోయింది అక్కడ. కాబట్టి మా శివస్వరూపమైంది రా, విష్ణు స్వరూపమైంది శ్రీమన్నారాయణుడు రా, ఈశ్వరుడు మా. ఏంటమ్మా లక్ష్మణుడు 5 వేల, శ్రీ అంటే లక్ష్మీదేవి, రా అంటే విష్ణుమూర్తి, మా అంటే ఈశ్వరుడు, శ్రీరామ అంటే రామవారు. రామనామ స్మరిస్తే హనుమ యొక్క దృష్టి అనుకున్నాం ఉండదు, పక్కనే ఉన్నాడు కదా. ఇప్పుడు లెక్క గురించి ఇప్పుడు మర్చిపోయింది. రాముడు వెళ్తా, రాముడు వెళ్తా ఎక్కడి నుంచి వచ్చిందిరా, అష్టాక్షరి ఓ నమో నారాయణ. రా కలిగించుకుంటూ పై ఓ నామో నారా, రా అంటే 5. నామ శివాయ మా, మా 2 నా మా. Value of mind equal to 2. Value of right equal to 5. Multiply the right to mind to right to mind to right to 1. 5 10, 5 10, 5 10. 10 into 1, 190. సహస్రనామ తత్వం ఎవరు నా చదివిన
పండితుడికి సహస్ర శీర్ష సహస్ర సహస్ర పండితుడికి కానీ రాముడికి మొత్తం మీద సహస్రనామంతో సమానం. ఎంతమంది అయ్యారమ్మా? 5 అయిపోయారా? 6 వ్యక్తి 6 పార్వదేవి 6వ కోడి. ఎలాగంటే భూలోకంలో నారాయణుడు ఏ రూపంలో వచ్చారమ్మా? నరుడుగా వచ్చి రాముడుగా వచ్చాడు. శ్రీమన్నారాయణుడు మహావిష్ణువు రాముడుగా వచ్చాడు. లక్ష్మీ ఎలా వచ్చింది? సీతమ్మగా వచ్చింది కదా. మహాలక్ష్మి సీతమ్మగా వచ్చింది. నారాయణుడు రాముడుగా వచ్చాడు. మరి శంకరుడు ఉంటారు, భార్య వేరు ఉంటారు, బ్రహ్మ సరస్వతి వేరు ఉంటారు. కానీ శివపార్వతులు కలిసి ఉంటారు కదా. అర్ధనారీశ్వరుడు కదా. ఎక్కడికన్నా నాకు తెలిసి నా పరిస్థితి అంటే చిన్న తోకలాగా అంటారు. ఆంజనేయ తోకలాగా అంటే భర్త వెనకాల భార్య ఉండాలి సాంప్రదాయం. అందుకే భర్త వెనకాల భార్య తోకలా తిరుగుతుంటారు కదా. అలాగే అవునా అమ్మను పార్వదేవి పార్వతి అయిపోయారా? 6 అయిపోయారా? అందుకు శ్రీరామనామం అత్యంత శ్రేష్టమైనది, ఉత్కృష్టమైనది శ్రీరామనామం. అందుకే శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష అన్నారు. జగత్ని కాపాడగలిగేది శ్రీరామ నామం మాత్రమే. అలా జగత్ని కాపాడు రామనామం మన కుటుంబాన్ని కాపాడుతుంది. నైవేద్యం పెట్టాక ఆరతి అయ్యాక మీ కుటుంబానికి శుభం జరగాలని మీరు ఏం చేసుకోవాలి, ఈ రామనామం మీరు ఎలా ఉపయోగించుకోవాలి, మంగళహారతి చెప్తాను. 5 నిమిషాలు పడదు మంగళహారతి అయ్యాక. ఎందుకంటే స్వామి నివేదన చేసే కదా తిన్నారకైనా పూజ పెట్టయితే మంగళహారతి ఇచ్చారు. ఆయన పంపించి మనం మన కుటుంబం గురించి తెలుసుకొని మనం బయలుదేరచ్చు. ఈ పువ్వులు ఉన్నాయి కదా నరఘోష. మీ ఇంటికి మంచి జరగాలనుకుంటే ముందు దూరం కావాల్సింది చెడు పోవాలి. చెడు తొలగాలి. చెడు తొలగకుండా మీరు ఎంత చేసినా మంచి కనబడదు. చెడు పోగొట్టుకోవాలి. చెడు పోవాలంటే కావాల్సిన అభిషేకం చేసాం, విశ్వరుడికి చేసాం. కాబట్టి అభిషేకం చేసిన పాలు మీకు ఇస్తాం. ఈ పాలు ఇంటికి పట్టుకెళ్ళి ఎలా చదువుకోవాలో చెప్తాను. పాడుతో పాటు పువ్వులు ఇస్తాం. అంటే అవి ఏం చేసుకోవాలి? నరపాటు కొత్తగా ఇంటికి రాకూడదు. ఇంటికి ప్రేమగా మాట్లాడతారు కానీ కాలం పెట్టి కట్టుకుంటుంది. అలాంటి వాళ్ళ నుంచి రక్షణ కావాలి కాబట్టి ఈ పువ్వులు ఏం చేయాలని ఇస్తాను, ఏం చేయాలని చెప్తాను, పాలు ఏం చేయాలని చెప్తాను, ఈ రామనామంతో మీరు ఏం చేసుకోవాలని చెప్తాను. ఒక 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. ఇది హార్ట్ అయిపోయాక చెప్తాను. అవసరం అనుకున్నవాడు ఉద్యోగి, నాకు అవసరం అనుకున్నవాడు నా పని అయిపోయింది. రామనామం గొప్పతనం చెప్పడమే నా పని చెప్పేశాను. నాకు అవకాశం నా పనికి నా కృతజ్ఞతలు. ఇంత అవకాశం నాకు కలిగించారు కాబట్టి వాళ్ళకి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు. లేకపోతే కలుపురాలు జరిగిందని ఆ నైవేద్యం పెట్టాడు. Sila
అక్షరాసర్వాసి రమేవ సర్వమ తస్మాత్కార్యవాణ రక్షరక్షోభినాథన ఆత్మరక్షపరగ నమస్కారం సమర్పయామి నమస్కారామి నమస్కారం శ్రీ నమస్కారం ఉచితస్యామి ఏకసాయ సమస్తాగమన భక్త్యోపద సత్యోపద పూజ సమర్పయామి నమస్కారామి కొంచెం చిల్లర వేస్తాను కొంచెం కూర్చోండి అందులో మంత్రహీనం భక్తిహీనం క్రియాహీనం రామచంద్ర పూజితం మహాదేవ పరిపూర్ణం తదస్సుదే అనయ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాచ భగవాన్ సర్వాత్మిక శ్రీ రామచంద్రమూర్తి దేవత సుప్రీత సుప్రసన్న వరద భోగు ఏకత్సర్వం అమర్గృహే సకల శుభకార్యక సత్కార్యక సిద్ధ్యర్థం ఏకత్సర్వం శ్రీరామచంద్రమూర్తి దేవత పాదాల వృతాత్మ వస్తు నమస్కారిస్తూ అలాగే నమస్కారం చెప్తాను అవగాహన నరఘోష పోవడానికి ఇంట్లో నరఘోష చెడుకోవడానికి ఏం చేయాలో చెప్తాను. రెండోది శుభ్రం జరగడానికి ఏం చేయాలో గురువారంలో ఒక 5 నిమిషాలు కూర్చుంటే చెప్తాను. అదే పెద్దగా ఏం చూసుకోవాల్సిన అవసరం. 1 2 పక్కన జరగడం తీర్థం తాగండి. తర్వాత ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులకి 2 ఈ పువ్వులు ఇస్తాను. సాయంకాలంలోపు చీకటి సమయంలోపు ఈ పుష్పాన్ని ఒక పాలిథిన్ కవర్లో వేయండి. పాలిథిన్ కవర్లో కొంచెం లోపల గాలి ఉండాలి. ఆ గాలి ఉన్నట్టు కాబట్టి చక్కర వెంటనే ఆ కవర్ పెట్టండి. ఆ కట్టిందా ఆ కవరు ఇంకో కవర్లో పెట్టండి. అది కూడా పొలగా కనబడాలి. 2 పూలు ఉన్నా సరే చక్కగా కనబడాలి కవర్. దాని మీద ఎరుపు వస్త్రం డార్క్ రెడ్ స్క్రీన్ కన్నా ఎరుపు అంటే చూస్తారా ఎరుపు. ఆ ఎరుపు రంగు గొడ్డాలకి చుట్టూ కట్టేసి అది మూట కట్టండి. మూట కట్టిన తర్వాత వీధిలో ద్వారంలో మెయిన్ ఎంట్రన్స్లో ఇంట్లోకి వచ్చే మెయిన్ ఎంట్రన్స్ ఆ పైకి ఈ మూట వెళ్ళగట్టండి. ఎప్పటికీ ఆ మూటలో ఉంటాయి. ఇంటి ముందు దిష్టి బొమ్మలు కానీ వెంట ఉంచకండి. వాటి వల్ల మీకు శుభం కాదు. ఇంకేదో దేవతలు ఉంచుకోవచ్చు కానీ నలుగురి కానీ పెట్టండి. ఇది ఉంచడం వల్ల మీకు వచ్చినప్పుడు ఏంటంటే ఇందులో ఆత్మరక్షణగా ఉంటాడు స్వామి యొక్క రిమాలే కాబట్టి ఆంజనేయ స్వామి ఆ మూట దగ్గర కాపలాగా ఉంటాడు. మీకోసం ఉంటాడు, దానికోసం ఉంటాడు ఆయన కాపలా. ఆటోమేటిక్గా పోలీసు వారు ఇంటి ముందు ఉంటే మీకు రక్షణ కదా. హనుమ రక్షగా ఉంటాడు, ఆ మూట రక్షగా ఉంటాడు. అందుకు మీ కుటుంబానికి కూడా ఆయన కాపాడతాడు. ఈ మూట సాయంకాలం సూర్యాస్తమయంలో కొనుక్కోవడం ఇచ్చేసుకుంటే నరఘోష నివారణ అవుతుంది. కొత్తగా రాకుండా ఆగుతుంది. దుష్టులు రాకుండా అవుతుంది. ఇక శుభం జరగాలి. ఎందుకు శుభం జరగాలంటే ప్రతిరోజు కూడా శ్రీరామ 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 అని నామస్మరణ చేయండి. ఎందుకు చేయాలో చెప్పాను ఇందాక. దాని యొక్క శక్తి చెప్పాను. మీరందరూ కూడా ఏం చేస్తున్నారు, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా అందరి దగ్గర కూడా ఉంటాయి. మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ రీఛార్జింగ్ 2 అవసరమేనా? అందరూ ఛార్జింగ్ పెడతారు, రీఛార్జింగ్ చేస్తారు కదా. అంటే మీకు అర్థమయ్యే అర్థం చెప్పడానికి చెప్తున్నాను నా ప్రయత్నం. మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ రీఛార్జింగ్ చేయడం మీకు తెలుసు, అవసరం పెట్టడానికి తెలుసు. మీ జీవితాల కోసం మీరు ఛార్జింగ్ పెడుతున్నారా? మీ జీవితాల కోసం, మీ కుటుంబం కోసం మీరు ఏమైనా ఛార్జింగ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? చేయట్లేదు. కేవలం రీఛార్జ్ చేస్తున్నారు. రీఛార్జ్ పంతులు గారి దగ్గరికి వెళ్తారు. ఎవరైనా పంతులు గారు కానీ ఒకటి కానీ అంటే ఎవరి దగ్గరికి అంటారు వెళ్ళి, అయ్యా నాకు ఈ సమస్యలు ఉన్నాయండి. ఒక చిన్న ప్రశ్న అంటున్నా హక్కు గారు కాకండి. మీరు ఎవరైనా సరే మీరు ఎవరికైనా కుటుంబం లేకపోతే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా కడుపు కడుపుతున్నానని చెప్పి డాక్టర్ గారు చెప్తే ఆయన 500 రూపాయలు ఫీజు తీసుకున్నాడు. 1000 రూపాయల మందులు రాశాడు. 1000 రూపాయల మందులు కొన్నారు. కొలిసి 1000 రూపాయల మందులు కొని పట్టుకొచ్చిన తర్వాత తీసుకొచ్చి మీరు మింగుతారా? ఇలా మీరు మింగడం మానేసి మందులు కొనాలంటే ఈ 1000 రూపాయల మందులు తీసుకెళ్ళి డాక్టర్
క్యాలరీతో 1000 రూపాయలు పెట్టి డాక్టర్ గారు ఈ మందులు కొనిసేమండి, ఈ మందులు మీరు మింగియండి, ఈ మందులన్నీ మీరు మింగియండి, మా జబ్బు తగ్గిపోవాలి అని ఎవరన్నా అంటారా? ఎవరు అంటారా? అంటారమ్మా? కానీ మా దగ్గరికి వచ్చేమంటారు, అయ్యగారు మాకేమి చేయమని చెప్పకండి, మేము బిజీ, మీరు చేసేయండి, మాకు కావాల్సిన పూజలన్నీ మీరు చేసేయండి, మేము బాగైపోవాలి, మాకు కావాల్సిన పూజలన్నీ మీరు చేసేయండి, మాకేం చేయమని చెప్పకండి ఆ టైంలో. ఒకవేళ ఎవరైనా పిచ్చిపోతుడు నాన్నడు పలికాదమ్మా నువ్వు చేసుకోవాలమ్మా అని చెప్పాడు అనుకోండి, మీరేం చేస్తారని ఆ పంతుల మీద స్టాంప్ వేస్తారు, వీడు పిచ్చోడు, ఇది చేస్తాడు, వీళ్ళు వెళ్ళకూడదు, వీడికి చేస్తాడు అని చెప్పి మనకి రూపాయి వస్తుంది కదా, తిరిగి వాడి మీద స్టాంప్ వేసి వాడికి వెళ్ళేస్తారు. అందువల్ల మా బ్రాహ్మణులు ఏం చేస్తారంటే గతి లేక మనసు చొప్పుకొని తప్పదు కాదంటే మీరు ఇంటికాదు మీరు ఎవరు రాకపోతారు, మందికి రావద్దు, ఇంకా ఆయనకి జాగ్రత్తగా ముందేస్తారు, నిజమా? అందుకు మా బ్రాహ్మణులు కూడా చెప్పని మాట చెప్తే మన జాగ్రత్త ఏం చేస్తాం, నాకు ఆ మాట లేదు, ఈ ఊరిలో పోతాం, మన అలా పోలేదు కదా, ఇదే ఊరు ఉండాలి కదా. అప్పుడు దయచేసి వాళ్ళకి పెద్దగా అనుకుంటారు, బ్రాహ్మణుడు పెద్దగా అనుకుంటారు, గుడికి వచ్చినప్పుడు అందరూ వెళ్ళి ఖర్చు పెట్టి ఊరంతా పెట్టారు. కానీ పైగా వచ్చేసరికి 10 రూపాయలు ఎక్కడ వేస్తారు, ఆయన బతకాలన్నా బ్రాహ్మణ సంతోషంగా 10 రూపాయలు బాగుంటారు. కాబట్టి ఆయన పోషణ కమిటీలో బాగా చూస్తారు అని చెప్పాడు, నాకు ఏ రోజు లేదండి కమిటీలో బాగా చూస్తారని చెప్పాడు, చాలా సంతోషం. మన బ్రాహ్మణ పోషణ చాలా మంచిది. కాబట్టి మీరేం చేయాలన్నా మీరు చేసుకోవాలి, మీరు ఇప్పుడు నాకు చేయిస్తున్నారు, మీరేమి చేయట్లేదు. గురి చేస్తున్నామండి, సత్యనామం చేస్తున్నామండి, 10,000 రూపాయలు పెట్టుకుని సత్యనామం చేసామండి, చేసావు, ఏం చేసావు, ఫోన్ పట్టుకొని కూర్చున్నాం పక్కన, అయిపోతుంది కథ అయిపోతుంది, మధ్యాహ్నం అయిపోతుంది చేస్తున్నాడు ఫోన్, 10 ఎక్కడ వస్తుంది రాబట్టి కాదమ్మా. మీరు చేయవలసిందంటే అవన్నీ ఎలా చేసుకుంటారో మీ ఇష్టం, కానీ నిత్యం చేయవలసింది శ్రీరామనామ స్మరణ. కలవు స్మరణ ముఖ్యనాడు కలియుగంలో స్మరించినంత మాత్రాన ముఖ్యలు వేస్తుంది, ధరింపజేసి శ్రీరామ నారాయణ అంటారే. దీన్ని ప్రతిరోజు కూడా మనకి ఛార్జింగ్ చేసుకోవడానికి శ్రీరామ ఏ పని చేస్తున్నా శ్రీరామ స్మరించకుండా ఏమవుతుంది. ఇంతకుముందు పూజ మీకు నచ్చినట్టు చేసుకోండి, తప్పుడు లేదు కాదన్న, మీకు ఎలా నచ్చితే ఆ పూజ చేసుకోండి. ఏ దేవుడు దాన్ని పడతారా, ఏ పూజ చేస్తారో మీ ఇష్టం. రాముడు పూజ చేయమని చెప్పడం, కానీ రామనామం పట్టుకోండి. రామనామం మీకు రక్ష, మీ కుటుంబానికి రక్ష. సులువుగా చేసుకోవాలంటే తెల్లవారు లేచిన వెంటనే పక్క మీద ఉండగానే శ్రీరామ అని 3 సార్లు అని పక్క నుంచి లేపండి. భర్తకి చెప్పండి, పిల్లలకి చెప్పండి, కుటుంబం అందరూ తీసుకుంటే కుటుంబానికి రక్ష. లేదండి ఆయన మాట వెంటనే మహానుభావుడు నమస్కారం వదిలేయండి, ఆయనకు వదిలేమని చెప్పట్లేదు, ఆయన చెప్పడం మానేయండి. మీరు చేసుకోండి, వచ్చే చేసుకోండి, మీరు చేసుకోండి. శ్రీరామ పొద్దున్న ఎక్కడ శ్రీరామ 3 సార్లు, మధ్యాహ్నం భోజనానికి ముందు 3 సార్లు, రాత్రి పడుకునే ముందు 3 సార్లు శ్రీరామ స్మరించండి. 6 మాసాలు చేసుకోండి. ఎటువంటి పరివర్తన మీకు వస్తుందో మీకే కనిపిస్తుంది. పదిసార్లు మనం చెప్పిన అర్థం కాదు, ఒకటి తెలుస్తుంది. అది తీసుకొని అందరూ సుఖ సంతోషాలు. జయ శ్రీరామ్, ఇక రామనామ మాకు శ్రీరామ కుటుంబాన్ని వాట్సాప్ గ్రూప్ ఉందమ్మా. మీకు ఉన్న కృష్ణ శాస్త్రం కానీ రామనామ స్మరణ కానీ చేసి కౌంట్ పెట్టాలనుకుంటే మా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రామ కుటుంబంలో జాయిన్ అవ్వచ్చు. డబ్బులు ఖర్చు పెట్టకండి, ముందు చెప్తున్నాను, దేవుడి కోసం దేవుడి పేరు మీద డబ్బులు ఖర్చు పెట్టకండి, మంచి ఖర్చు పెట్టండి. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి, నా నెంబర్ రాసుకొని చెప్తాను, 9533 9533713055
7130 రామ్ గురుజీ అంటారు. నాకు ఎప్పుడు ఏ రోజు కూడా ఈ పూజకు వచ్చారు నేను చెప్తున్న తెలుసుకున్నప్పుడు కొన్ని సందేహాలు రావచ్చు. నేను చెప్తున్న మాట్లాడడం వెళ్తుంటే కొన్ని అద్భుతాలు కనిపిస్తాయి. మీకు స్వప్నంలో కూడా కానీ బాహ్యంగా కానీ కొన్ని కనిపిస్తుంటాయి. ఏమొచ్చినా ఈ సందేహం వచ్చినా నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేసిన నాకు ఒక 2-3 మిస్డ్ కాల్స్ ఉంటే మాత్రం నేను చూసి నేనే చేస్తాను. అలాగే మిస్డ్ కాల్ ఉందండి ఫోన్ చేయండి. నేను అర్థమైనా నేను చేస్తాను. శుభం. ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. శుభం. జయ శ్రీరామ్. శుభం. ప్రసాదం పెట్టండి. ఈ దేవుడిని ఆడవాళ్ళకి ఎందుకంటే ఆడవాళ్ళకి మాత్రమే గృహలక్ష్మి ఆవిడ గృహలక్ష్మి మనందరికీ అవసరం పోసేమంటే ప్రసాదం పెట్టి తిరుపతి ఇక్కడ చైర్లో పెట్టాము పెట్టి పెట్టేసాం. మూట కట్టగా కావాలి. గాలి ఒక్క పాటు తీసుకున్నాను. నన్ను రామ్ గురుజీ అంటారు. శ్రీరామనామ విశిష్టత గుర్తు చేయటకే జనచైతన్య యాత్ర పేరుతో తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో మొత్తం అన్ని మండలాలు, అన్ని జిల్లాలు ప్రచారం చేయాలని, రామనామ విశిష్టత ప్రచారం చేయాలని రావడం జరిగింది. మాది శ్రీరామ పంచవటి క్షేత్రం ధర్మకర్తని, శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం. ఇక శ్రీరామనామ విశిష్టత ప్రచారం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇది ఇందూర్ నిజామాబాద్ ఇందూరులో ఉన్న సుభాష్ నగర్ రామాలయంలో, శ్రీరామాలయంలో నాకు ఆదరించిన భక్తులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. వీళ్ళందరికీ ఈరోజు రామనామ విశిష్టత చెప్పడానికి మాకు అవకాశం కల్పించిన కమిటీ వారికి మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరూ శ్రీరామనామాన్ని స్మరించండి. నిత్యం శ్రీరామ శ్రీరామ శ్రీరామాన్ని స్మరించండి. సుఖ సంతోషాలతో వర్ధిల్లండి అని చెప్పడమే ప్రధాన ఉద్దేశం. లోక జగత్తులో అన్ని నామాల కన్నా అత్యంత శ్రేష్టమైనది, ఉత్కృష్టమైనది శ్రీరామనామం. శ్రీరామ 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 అని ఒకసారి కానీ స్మరిస్తే, శ్రీరామ అని ఒకసారి స్మరిస్తే మనకి 6 దేవీ దేవతలు మనకి పలుకుతారు అని ఇందాక చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా నిత్యం శ్రీరామనామ స్మరణ చేయండి. సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. జయ శ్రీరామ్. జయ జయ శ్రీరామ్.